ఒక 200 గజాల జాగల మంచి బిల్డింగ్ కట్టొచ్చు, దాని మీద ఇంకో ఫ్లోర్ వేయొచ్చు, మళ్ళీ దాని మీద పెంట్ హౌస్ కూడా కట్టొచ్చు. పిల్లర్లు ఓసి కడితే చెక్కు చెదరకుండా చాలా ఏళ్ల వరకు ఫికర్ ఉండదు. ఇక అదే 150 గజాల జాగల 4 ఫ్లోర్లు కడితే, 5 ఫ్లోర్లు కడితే, 6 ఫ్లోర్లు కడితే, 10 ఫ్లోర్లు కడితే, ఓ అంజలి అది ఇల్లు అనుకున్నావా లేకుంటే ఇసుకల కట్టే బొమ్మరిల్లు అనుకున్నావా అంటే మరి ఒక్కసారి ఇటు చూడుండ్రి, దీని గురించి ఏం మాట్లాడతారో. ఏంటండి బాబు ఇది? ఆహా ఏంటి అంటున్నా, ఒక ఫ్లోరు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, బాబోయ్ ఇంకా పైన ఏం కనబడట్లేదేంటి? ఓహో అంతవరకే కట్టారా? ఇంతకు ఈ టవర్ లెక్కనున్న బిల్డింగు ఎన్ని గజాలల్లా కట్టారు అనుకుంటుండ్రా? 1/2 సెంటు. ఎస్, కేవలం 1/2 సెంటు జాగల్నే కట్టిర్రు. వీడియో ఎడిటర్ అన్నా మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి మొత్తం కళ్ళకు కట్టవే. ఇంత తెలివిమంతులు ఎవరికి రాని ఐడియా ఈ బిల్డింగ్ వాళ్ళకే ఎందుకు వచ్చింది? అసలు ఆ ఇంజనీర్ అసలు అక్కడ ఎవరు కట్టిండ్రు అని అంటే, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మంగయ్య చెరువు దగ్గర ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి చంద్రావతి కట్టిందట. మరి దీంట్లో కిచెన్ ఎక్కడ పెడతారో, బెడ్రూమ్ ఎక్కడ ఉంటుందో, అసలు హాల్ ఎక్కడ ఉన్నదో, అసలు ఉన్నదో లేదో కూడా కట్టిన వాళ్ళకే తెలవాలి. కానీ గమ్మతి విషయం ఏందనంటే, ఇంత రామసక్కదనంగా కట్టిన బిల్డింగ్ కు మెట్లే లేవు. కాకపోతే చెక్కనిచ్చనేసి పెట్టారు చూడండి. మొన్నట్లా ఆఫీసర్ల కంట పడితే చూసి ఆశ్చర్యపోయి కూలగొట్టాలని ఆదేశాలు ఇచ్చారట. కానీ ఇటువంటి బిల్డింగ్లు దునియాల నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోన్రి. ఆన్ చేయన్న, ఈ లైట్స్ ఆ లైట్స్ కూడా ఆన్ చేసాయి, చేసుకుందాం లేట్ చేయకుండా. లైట్స్ ఆన్. రైట్, 1 2 3. రైట్, సూపర్. ఓకే ఓకే చేయొచ్చు ఇప్పుడు. రెడీ. ఆగో, ఎప్పుడు వార్త కోసం సతాయించే మనిషి ఇవాళ స్టూడియోకి పోయి లైట్లు కూడా సెట్ చేపిస్తున్నాడు. మరి ఏం వార్త చెప్తాడో తెలుసుకుందాము. రాయేషు, ఏంది ఇవాళ తొందరగా వచ్చినట్టున్నావు ఆఫీస్ కు? అసలు ఇంటికి పోతే కదా వచ్చేందుకు. అంటే కంటిన్యూ షిఫ్ట్ చేస్తున్నావా ఏంది నిన్నటి నుండి? కాదు, కానీ నేనే ఇంటికి పోలేదు. ఇంటికి పోకుంటే ఏడున్నావు మరి? ఇక్కడనే స్టూడియోలో ఒక మూలకు వండుకున్న తల్లి. పిచ్చా నీకేమన్నా? ఇంటికి పోకుండా స్టూడియోలో వండుకున్నాడేంది? ఇంటికి పోదామంటే భయం అవుతుంది అంజలి, అందుకే. ఎందుకు? ఇంట్లో ఎవరు లేరా? మీ ఆవిడ పోయింది. ఇంట్లో ఎవరు లేకుంటే నాకెందుకు భయం? మా ఆవిడ ఉన్నది కాబట్టే భయం. బాగానే భయపెడుతున్నది అయితే మీ ఆవిడ నిన్ను. ఎవరన్నా రాళ్లతోటి చంపుతారు, కానీ ఆమె రీల్స్ తోటి చంపుతున్నది. అంటే రీల్స్ పిచ్చి మా పిల్లకు. తినుకుంటూ ఒక రీల్ చేస్తుంది, వంట చేసుకుంటూ ఒక రీల్ చేస్తుంది. మొన్నట్ల మా చుట్టపామె చచ్చిపోయిందని పోతే అక్కడ కూడా అయ్యో అని ఏడ్చుకుంటా రీల్ చేసి పెట్టింది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా నన్ను ఫుల్గా తిట్టిండ్రు. అరే నువ్వన్నా చెప్పవా ఏందామె చేష్టలు అని. ఎట్లా చెప్పాలి చెప్పు? సరే, ఆమెకు రీల్స్ పిచ్చుంటే నువ్వింటికి పోయేటందుకేంది? పోయినా ఏం లాభం, నన్ను పట్టించుకోదు, తిండి చక్కగా పెట్టదు. నిన్న అన్నం పెట్టమంటే ఏం చేసింది తెలుసా? పాసిపోయిన అన్నం పెట్టింది. అది తిని వాంతి చేసుకున్నా నేను. అయ్యా ఎందుకట్లా? ఎందుకంటే దాన్ని కూడా వీడియో తీసి, హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా ఆయనకి పాసిపోయిన అన్నం పెడుతున్నాను, ఆయన వామిటింగ్ చేసుకుంటాడా చేసుకోడా చూద్దాం అనుకుంటా రీల్ చేసి పెట్టిందంటే. అమ్మో, పిచ్చి పీక్స్లు ఉన్నట్టున్నది కదా మీ పిల్లకు. మరి కూసబెట్టి మాట్లాడకపోయినావు, ఇట్లయితే ఎట్లా అని? అన్ని అయినాయి, ఇంటలేదు. అందుకే ఇంటికి పోవద్దు అనుకుంటాను. ఇంటికి పోకుంటుంటారా ఎవరన్నా? అంటే పోతే నా మీద కేసు పెడతదేమో అని భయం అవుతున్నది. నీ ఆవిడ నీ మీద ఎందుకు కేసు పెడతది? ఉత్తరప్రదేశ్ లో ఉండే నిషా అనేట ఆమె మొగుడు విజేంద్ర మీద కంప్లైంట్ ఇచ్చినట్టు మా ఆవిడ నా మీద కూడా కంప్లైంట్ ఇస్తుందేమో అని భయం అవుతున్నది. నిషా విజేంద్రనా? అసలు ఆమె మొగుని మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? నిషా ఇన్స్టాగ్రామ్ లో 2 ఫాలోవర్లు తక్కువైనందుకు మొగుని మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో 2 తగ్గితే ఇంట ఆయనకేం సంబంధం? విజేంద్ర నట నన్ను పట్టించుకుంటలేవు, నువ్వు ఎంతసేపు ఫోన్ పట్టుకునే ఉంటున్నావు, రీల్స్ పిచ్చి పట్టింది నీకు బాగా అని లొల్లి పెడుతున్నాడట నిషాతోటి. అయితే ఆయన చేయంగా 2 రోజులు రీల్స్ పెట్టకపోయేసరికి 2 అన్ఫాలో కొట్టిండ్రు నన్ను అని కచ్చి కొద్ది కంప్లైంట్ పెట్టింది కట్టుకున్న ఆయన మీద. దెబ్బకు నిషా నశాలానికి ఎక్కినట్టు అయింది విజేంద్ర. అసలు అది ఏమన్నా కేసేనా? మరి పోలీసులు ఏమన్నారు? నిషా ఏంది తమాషా, ఇదో కేసు, దీనికి మేము కంప్లైంట్ తీసుకోవాలనా అని పంపించిండ్రా? లేదమ్మా తల్లి, 2 ఆలుమగలకు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట పోలీసులు. ఆమెను రోజుకు 2 రీల్స్ చేసుకొని అని విజేంద్రకు చెప్పిండ్రట, మొగుడిని చక్కగా చూసుకో అని ఆమెకు చెప్పిండ్రట. సరిపోయింది పాటు. అయినా ఆ లెవెల్లో చేసిండ్రని మీ ఆవిడ చేస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? ఏమో చేసినా చేస్తుంది మా ఆవిడ, అందుకే ఆఫీసులోనే ఉందామని ఫిక్స్ అయినా. అసలు ఆఫీసులో ఎందుకు ఉండనిస్తారు ఎవరినైనా? పిచ్చా నీకేమన్నా? ఇంటికి పో చక్కగా,
అంతకైతే నేను మాట్లాడతా గానీ మీ ఆవిడతోని. నిజంగా మాట్లాడతావా? అబ్బా థ్యాంక్ యూ. కానీ పుసుక్కున నువ్వు చెప్పినా కూడా వినకుంటే అప్పుడు ఒక పని చెయ్యి, ఏం చేయాలి? ఆమెతోటి కలిసి నువ్వు కూడా రీల్స్ చేయి. మంచిగున్నది పాటు కథ. దురద పెడుతుంది మంది ఏమని డాక్టర్ దగ్గరికి పోతే పుండ అయ్యేది, అందుకు మంది ఇచ్చిండట. ఇదేంది సార్ అని అడిగితే పుండ అయిందనుకో ఆ నొప్పికి దురద మీదకి ధ్యాస పోదు కదా అన్నాడట. అట్లున్నది నువ్వు చెప్పింది. అట్లాని నువ్వు ఇట్లా స్టూడియోలో వన్నవని పెద్ద సార్లకు తెలిస్తే కథమే, పర్మినెంట్ గా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. చూసుకో మరి. అది కూడా కరెక్టే కదా. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి తొందర. సరే నేను ఆ పనులు ఉంటా కానీ మళ్ళా కలుస్తా. బాయ్. కానీ ఎంత గమ్మత్తుల్లా మరీ ఇన్స్టాలో 2 ఫాలోవర్స్ తగ్గిండ్రని ఇంటాయన మీద కంప్లైంట్ ఇచ్చుడేంది చిత్రం కాకుంటే. ఈ లోకం మీద రంగులు మార్చేది ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక్క ఊసర వెల్లులు మాత్రమే. అడుగు తీసి అడుగు పెడితే చాలు ఊసర వెళ్ళి రంగు మార్చేస్తుంది. రంగంటే మళ్ళా మామూలుగా మార్చదు, ఎక్కువ మంది చూసే ఉంటారు కదా. అయితే కొన్నిసార్లు కొందరు రాజకీయ నాయకులు కూడా రంగులు మారుస్తారు. సరే ఆ ముచ్చట అడిగినప్పుడు దానికి వాళ్ళు 1,00,000 కారణాలు చెబుతారు కానీ ఇక్కడ ఎవరు రంగు మార్చుకున్నారో చూడుండ్రి. అయ్య బాబోయ్, కప్పలు, పచ్చ కప్పలు బెగబెగమంటున్నాయి. ఓర్ని అవ్వ కథ సల్లగుండా. పచ్చకప్పలు ఉన్న దగ్గర ఉంటలేవు, కుంట మొత్తం తిరిగేస్తున్నాయి, రచ్చ చేస్తున్నాయి. ఇటు నుంచి అటు దుంకుతున్నాయి, అటు నుంచి ఇటు దుంకుతున్నాయి. అసలు కప్పలు పచ్చగుండుడేంది, ఇట్లా ఆగమాగం చేసుడేంది? ఎవరన్నా వీటికి పచ్చరంగు వేసిండ్రా లేకుంటే నీళ్ళల్లా పచ్చరంగు గిట్లా కలిపితే ఇట్లా అయినాయా అంటే ముచ్చట అది కాదు. అన్ని కప్పలు పచ్చగానే అయినాయి. కావాలంటే ఇటు దిక్కు చూడుండ్రి, గీ కప్పలు కూడా పచ్చగానే ఉన్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఉన్న ఒక చెర్ల కనిపించిన దృశ్యం ఇది. కప్పలైతే చిత్రంగా భలే పచ్చగున్నాయి పోండ్రి. మృగశిర కార్తె సగానికి వచ్చింది. 2 గట్టి వానలు పడేసరికి రైతన్నలు పంట పొలాలలో మస్తు బిజీ అయిపోయిండ్రు. కొందరు విత్తనాలు వేసేటందుకు రెడీ అయితే ఇంకా కొందరేమో చిన్న పనులను సగబెట్టుకుంటున్నారు. పొద్దుగాల 6 గంటలకే బావి దగ్గరికి పోయి పనులన్నీ సగబెట్టుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ మాత్రం రైతన్నలు పొలం దగ్గరికి పోకుండా ఇక్కడ తిప్పల పడుతున్నారు పాపం. చూసిన రానులా ఇటు దిక్కు ఒక గుంపు, ఇంకో దిక్కు ఇంకో గుంపు, కొందరేమో ఇక్కడ పేరు రాయించుకుంటున్నారు. చెప్పన్నా అసలు ఎందుకు ఇట్లా ఇవన్నీ లైన్లో పెట్టిండ్రు? మాకు యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది ఉంది. మాకు మక్కలేసుకున్న కూడా లేకుంటే యూరియా కోసం లైన్ పట్టుడా ఈ పరిస్థితి ఏంది మాకు. పాపం ఇన్నరానులా ఇలా బాధ అంతా యూరియా కోసమేనట. మరి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారో ఏం కథనో గానీ ఇసుగు పుట్టి పని చేసినాం అంటున్నారు. ఓ తుమ్మల సారు, కరీంనగర్ జిల్లా మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు సార్లు జర యూరియా తిప్పలు లేకుండా చూడండి సార్లు. రైతన్నలకు వీళ్ళు యూరియా కోసం తిరుక్కుంటుంటే అక్కడ అదును పోయి ఇత్తనాలు టయానికి పడయి జర మీరే ఆఫీసర్లకు ఫోన్ కొట్టి తిప్పల లేకుండా చూడండి అయ్యా, మీకు పుణ్యం ఉంటది గాని. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.